Myself, Praveen, working as a lecturer in Commerce Department, Sir CRD College for Women. Now I am going to the subject sales promotion. The topic is sales budget and sales territories. Unit 3. Now I am going to the topic explain sales budget. అమ్మకాల బడ్జెట్ను గురించి వివరించండి. ఈ సేల్స్ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో ఇది కంపెనీకి అతి ముఖ్యమైనటువంటి బడ్జెట్ అనమాట. అలాగే ఈ సేల్స్ బడ్జెట్ అనేది ప్రాథమిక బడ్జెట్, అంటే ఇది మొదటిగా ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి బడ్జెట్ అనమాట. కంపెనీ మొదట ఇంపార్టెన్స్ దేనికి ఇస్తుందంటే ఈ సేల్స్ బడ్జెట్కి ఇస్తుందన్నమాట. అలాగే ఈ సేల్స్ బడ్జెట్ అనేది మిగతా రిమైనింగ్ ఆల్ బడ్జెట్స్ అన్నిటిని కూడా ఇదే బేస్ అనమాట. అంటే మిగతా బడ్జెట్స్ అన్నిటికి కూడా ఇది ఆధారాన్ని ఏర్పరుస్తుంది ఈ సేల్స్ బడ్జెట్ అనేది. అలాగే ఈ బడ్జెట్ వ్యవధిలో ఏదైతే సాధించాల్సినటువంటి మన లక్ష్యాలు కానీ అలాగే అమ్మకాలు కానీ వీటిలన్నిటిని కూడా ఇది అంచనా వేస్తుంది. అలాగే ఇది సాధారణంగా ప్రారంభ బడ్జెట్ అయినందువలన గణాంకాలు అనేవి సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా ఉండేలాగా ప్రయత్నం అనేది చేయాలన్నమాట. ఈ సేల్స్ బడ్జెట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్ అండ్ ఆఫ్ ప్రైమరీ ఇంపార్టెన్స్. ఇట్ ఫార్మ్స్ ద బేసిస్ ఆన్ విచ్ all the other budgets are built up. This budget is forecast of quantities and values of sales to be achieved in a budget period. Every effort should be made to ensure that its figures are as accurate as possible because this is usually the starting budget. And then the sales manager should be directly responsible for the preparation and execution of the budget. The sales budget may be prepared according to products, sales territories, types of customers, salesmen, etc. అలాగే ఈ సేల్స్ బడ్జెట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ సేల్స్ బడ్జెట్ కంటే ఎవరైతే కంపెనీకి సంబంధించినటువంటి సేల్స్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సేల్స్ బడ్జెట్కి బాధ్యత అనేది వహిస్తారనమాట. అలాగే ఈ సేల్స్ బడ్జెట్లో ఏమేమి కన్సిడరేషన్లోకి తీసుకుంటారు ప్రిపేర్ చేసేటప్పుడు అంటే ఆ బడ్జెట్ అమ్మకాల బడ్జెట్ యొక్క ప్రోడక్ట్స్ ఉత్పత్తులు కానీ అలాగే వాళ్ళు అమ్మకపు భూభాగాలు ఏదైతే సేల్స్ టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, అవి మెట్రోపాలిటన్ సిటీసా లేదంటే ఏదైనా సిటీసా లేదంటే టౌన్సా, అది ఏ టెరిటోరీకి సంబంధించినటువంటిది. అలాగే కస్టమర్లు రకాలు, కస్టమర్ టైప్స్, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు సేల్స్ బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు. అలాగే ద సేల్స్ మేనేజర్ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. సేల్స్ మేనేజరు ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకుని సేల్స్ బడ్జెట్ని ప్రిపేర్ చేస్తారు. అవి ఏమేంటనేది చూద్దాం. ఆ అంశాలు అనేవి ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. మొదటిది పాస్ట్ సేల్స్ ఫిగర్స్ అండ్ ట్రెండ్స్, గత అమ్మకాల గణాంకాలు మరియు పోకడలు. ద సేల్స్ రికార్డ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఈజ్ ద మోస్ట్ రిలయబుల్ basis as to future sales as the past performance is based on actual business conditions. But in addition to past sales, other factors affecting future sales, examples seasonal fluctuations, growth of the market, trade cycles, etc. should be considered in the preparation of the sales budget. అలాగే సేల్స్ బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు సేల్స్ మేనేజరు ఏమేమి అంశాలు పరిగణలోకి తీసుకుంటాడంటే దాంట్లో మొదటిది పాస్ట్ సేల్స్ ఫిగర్స్ అండ్ ట్రెండ్స్, గత అమ్మకాల గణాంకాలు మరియు పోకడలు. మనం ఏదైనా బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఈ పద్ధతి ప్రకారం ఏం చేస్తామంటే పాస్ట్ సేల్స్, గతంలో జరిగినటువంటి అమ్మకాలు అనేవి ఎలా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని మనం ఫ్యూచర్లో జరగబోయే అమ్మకాలని మనం అంచనా అనేది వేస్తాం అన్నమాట. ఇలా అంచనా వేసేటప్పుడు మనం ఈ ఓన్లీ గత అమ్మకాలను మాత్రమే మన పరిగణలోకి తీసుకోకూడదు. ఇంకా కొన్ని ఎడిషనల్గా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అవి ఏమేంటి అంటే ఒకటి సీజనల్ ఫ్లక్చువేషన్స్ రావచ్చు, లేదంటే
గ్రోత్ ఆఫ్ ద మార్కెట్ గ్రోత్ అనేది గతంలో కంటే పెరగొచ్చు, అలాగే ట్రేడ్ సైకిల్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఇలాంటి అంశాలన్నిటిని కూడా మనం పరిగణనలోకి తీసుకుని అప్పుడు మన యొక్క సేల్స్ బడ్జెట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం గత అమ్మకాలను పరిశీలించాలి, అలాగే ఇన్ అడిషన్గా మనం ఇంకా కొన్ని వాటిని కూడా మనం పరిగణనలోకి తీసుకుని ఈ బడ్జెట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట ఈ పద్ధతి ప్రకారం. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ వన్, సేల్స్మెన్ ఎస్టిమేట్స్. In preparing the sales budget, the sales manager should consider estimates of sales received from salesmen because they can make more accurate estimates being in direct contact with the customers. However, it should be seen that salesmen's estimates should neither be over optimistic nor too conservative. అలాగే ఈ ఇంకో పద్ధతి, ఈ సేల్స్మెన్ ఎస్టిమేట్స్. ఎవరైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వాళ్ళు ఎస్టిమేట్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి, బడ్జెట్ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా మనం సేల్స్ బడ్జెట్ అనేది వేసుకోవచ్చు. అంటే నా ప్రాంతానికి ఇంత బడ్జెట్ అనేది అవుతుంది, అలాగే నేను ఉండే టెరిటోరీకి ఎంత బడ్జెట్ అవుతుంది అని ఆ సేల్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తారనమాట. ఎందుకంటే ఆ సేల్స్ మెన్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద కస్టమర్స్. వీళ్ళు డైరెక్ట్గా కస్టమర్తో కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి ఎవరెవరికి ఎంతవరకు నీడ్స్ అనేవి ఉన్నాయి కస్టమర్స్కి అనేది వీళ్ళకే తెలుస్తుంది. దాన్ని బట్టి మా ఏరియాకి ఇంత సేల్స్, అంటే కస్టమర్స్ యొక్క డిమాండ్ అనేది ఇంత ఉంది మాకు, దాన్ని బట్టి మనం ఈ ఇయర్ ఇంత సేల్స్ ఉండొచ్చు అని వాళ్ళు అంచనా వేస్తారనమాట. ఎవరైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో వాళ్ళ అంచనాని బట్టి బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రెండో పద్ధతి అనమాట ఇది. అండ్ దెన్ థర్డ్ వన్, ప్లాంట్ కెపాసిటీ. The budget should be within plant capacity available and should ensure proper utilization of plant facilities. Proposed plant extension should be allowed for in the preparation of the sales budget. అలాగే మనం ఈ సేల్స్ బడ్జెట్ అనేది ఆ ప్లాంట్ కెపాసిటీని బట్టి కూడా మనం అంచనా వేసుకుంటాం అన్నమాట. మనకి ఆ ప్లాంట్ మనం ఏదైతే ఏరియాలో మనం సేల్స్ చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ కెపాసిటీ అనేది ఎంతవరకు ఉంది. మనం ఆ ప్లాంట్ కెపాసిటీ కంటే కూడా అది ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ కంటే కూడా ఎక్కువ బడ్జెట్ అనేది మనం వేసుకోలేం కదా. ఆ ప్లాంట్ కెపాసిటీ అనేది ఎంత ఉందో, అది గంటకి ఎన్ని వస్తువులను ఉత్పత్తి చేస్తుంది, లేదంటే రోజుకి ఎన్ని వస్తువులను ఉత్పత్తి చేస్తుంది, దాని యొక్క కెపాసిటీ ఎంత అనే దాన్ని బట్టి మనం మన యొక్క సేల్స్ బడ్జెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేగాని మన యొక్క ప్లాంట్ కెపాసిటీకి మించి మనం బడ్జెట్ అనేది మనం వేసుకోకూడదు కదా. దాని యొక్క పరిధిలోనే మనం ఆ బడ్జెట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ అండ్ అదర్ సప్లైస్. Adequate supply of raw materials and other supplies should be ensured before preparing the sales estimates. Sales estimates should be adjusted according to the availability of raw material if the raw material are not in short supply. అలాగే మన అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ బట్టి కూడా మనం ఈ బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. రా మెటీరియల్ ల్యాక్ ఆఫ్ రా మెటీరియల్ ఉన్నప్పుడు మనం బడ్జెట్ అనేది వేసుకుంటే తర్వాత మనం ప్రోడక్ట్స్ అనేవి మనం తయారు చేయలేం. మనం వితౌట్ రా మెటీరియల్తో మనం వస్తువులను తయారు చేయలేం కదా. అందువల్ల మనం అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఇవన్నీ కూడా మనం చూసుకుని దాన్ని బట్టే మనం ప్రిపేరింగ్ ద సేల్స్ ఎస్టిమేట్స్, దాన్ని బట్టే మనం ఈ సేల్స్ ఎస్టిమేట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. అలాగే the sales estimate should be adjusted according to the availability of raw material if the raw material are not in short supply. అలాగే ఈ రా మెటీరియల్ సప్లై అనేది తగ్గకుండా కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత అనేది మనకి ఉంటుందన్నమాట. అలాగే ఒకవేళ ఏదైనా తగ్గింది అనుకోండి, దానికి తగ్గట్టే మనం మన యొక్క సేల్స్ బడ్జెట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు ఒక్కోసారి అనుకోకుండా ల్యాక్ ఆఫ్ రా మెటీరియల్ అనేది మనకి రావచ్చు. అలాంటప్పుడు దానికి తగ్గట్టు మనం ఈ సేల్స్ ఎస్టిమేట్స్ని మనం అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉండాలి. Then next one, general trade prospects. The probability of the sales going
up or down depends on the general trade prospects. In this connection, valuable information may be gathered from financial papers and magazines such as Economic Times and Financial Express and the Commerce, etc. అలాగే మనం బిజినెస్ అన్నాక మనకి ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి జనరల్గా ప్రతి బిజినెస్లో కూడా మనకి ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం ఈ బయట కండిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, మన మార్కెట్ అనేది ఎప్పుడు డౌన్ అవ్వచ్చు, ఎప్పుడు పెరగవచ్చు అనేది ఈ అంచనాలన్నింటిని కూడా మనం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవి కొన్ని ఫైనాన్షియల్ గ్లోబల్గా ఏం జరుగుతున్నాయి అనే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎక్వైర్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. ఫైనాన్షియల్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ లాంటివి, ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, కామర్స్, ఇలా రకరకాలైనటువంటి సంస్థల నుంచి మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి దానికి తగ్గట్టు మనం మన యొక్క బిజినెస్ ప్లాన్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ 6th one, ఆర్డర్ ఇన్ హ్యాండ్. In boom periods or where production is a very lengthy process, the value of orders in hand may have considerably influence on the amount of sales to be budgeted. అలాగే మనకి మన చేతిలో ఉన్నటువంటి ఆర్డర్లు, దాన్ని బట్టి కూడా మనం సేల్స్ బడ్జెట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక్కోసారి బూమ్ పీరియడ్స్లో లేదా ఉత్పత్తి చాలా సుదీర్ఘమైన ప్రక్రియ అయినప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఆర్డర్ల విలువ బడ్జెట్ చేయవలసిన అమ్మకాలపై గణనీయమైన ప్రభావం అనేది చూపుతుందన్నమాట. మన చేతిలో ఉన్నటువంటి ఆర్డర్ల విలువ బడ్జెట్ చేయవలసిన అమ్మకాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల మనం ఆర్డర్స్ ఇన్ హ్యాండ్ బట్టి కూడా మన ఈ బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. And the next one, seasonal fluctuations. In preparation of the sales budget, seasonal fluctuations should be considered because sales are affected by these fluctuations. అలాగే మనం ఈ సేల్స్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ సీజనల్ ఫ్లక్చువేషన్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కోసారి ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల ఏంటంటే ఆ సేల్స్ అనేవి, అమ్మకాలు అనేవి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వస్తువుకి డిమాండ్ ఉంటుంది, అలాగే కొన్ని వస్తువులకి డిమాండ్ అనేది ఉండదు. దాన్ని బట్టి కూడా మనం ఈ సేల్స్ బడ్జెట్ అనేది మనం వేసుకోవాలి, ఆ సీజనల్ ఫ్లక్చువేషన్స్ బట్టి. అండ్ దెన్ నెక్స్ట్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. The sales budget should be within the financial capacity of the concern. Sales expansion usually requires an increase in capacity outlay. Thus, if any big sales expansion is planned, it must be ensured that facilities are available to finance the operations. అలాగే మనం మన యొక్క కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, మన యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా మనం దృష్టిలో ఉంచుకుని మన యొక్క సేల్స్ బడ్జెట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన కంపెనీ కంటే కూడా మన కంపెనీకి భారంగా మారినటువంటి సేల్స్ బడ్జెట్ని మనం వేసుకోకూడదు. మన కంపెనీ ఎంతైతే భరించగలదు అనేది చూసి దానికి తగ్గట్టే మన యొక్క సేల్స్ బడ్జెట్ని మనం వేసుకోవాలి. ఒక్కోసారి మన యొక్క సేల్స్ అని ఎక్స్పాన్షన్ చేస్తున్నాం అని మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, దానికి తగ్గట్టు మన యొక్క బడ్జెట్ని కూడా మనం మార్చుకునే విధంగా మన బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. And then going to the next topic, write about sales territories. అమ్మకాల భూభాగాలను గురించి వివరించండి. A sales territory is a geographical grouping of customers and prospects. ఈ అమ్మకాల భూభాగాలు అనేది ఏంటంటే కస్టమర్లు అలాగే మరియు అవకాశాల భౌగోళిక సమూహాన్నే మనం అమ్మకాల భూభాగం అని అంటాం అన్నమాట. This is a division of total marketing area into a number of territories with the objective of servicing the territory effectively, economically and profitably. అలాగే ఈ మొత్తం మార్కెటింగ్ ప్రాంతాన్ని అనేక భూభాగాలుగా విభజించి ఆ భూభాగాన్ని సమర్థవంతంగా, ఆర్థికంగా మరియు లాభదాయకంగా సేవ చేయాలనే లక్ష్యంతో ఈ అమ్మకాల భూభాగం అనేది ఏర్పడ్డాయి అన్నమాట. అలాగే ఈ భూభాగాల రూపకల్పనలో 2 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. These are 2 methods in designing the territories. They are
ఫస్ట్ వన్ ఈక్వల్ వర్క్లోడ్ మెథడ్, సమాన పనిభారం పద్ధతి. అండ్ ద సెకండ్ వన్ ఈక్వల్ పొటెన్షియల్ మెథడ్, సమాన సంభావ్య పద్ధతి. ఈ రెండు కూడా రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ సేల్స్ టెరిటోరియస్ సంబంధించినటువంటి డిజైన్ చేయడానికి మనకి రెండు రకాలైనటువంటి పద్ధతులను విభజించారనమాట. And then first method is equal workload method. This method aims at equalizing the workload of all salesmen. The territories are so formulated that they are equal in workload rather than in potential. ఇక్కడ ఈ ఈక్వల్ వర్క్లోడ్ మెథడ్లో ఏంటంటే ఆల్ సేల్స్మెన్, అందరు సేల్స్మెన్కు కూడా వర్క్లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ పొటెన్షియల్, వాళ్ళ యొక్క సేల్స్మెన్ యొక్క పొటెన్షియల్ కంటే కూడా వాళ్ళ ఈక్వల్ వర్క్లోడ్కి వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎంప్లాయీ ఎంత, ఆ సేల్స్మెన్ అనేవాడు ఎంత బాగా పనిచేస్తాడనే దానికి కాకుండా అందరికీ సమానంగా వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దెన్ ద వర్క్లోడ్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద సేల్స్మెన్ టు సర్వీస్ ఆల్ ద అకౌంట్స్ ఇన్ హిజ్ టెరిటోరీ. అలాగే ఆ వర్క్లోడ్ అనేది వాళ్ళ టెరిటోరీలో ఉన్నటువంటి అన్ని అకౌంట్స్కి వాళ్ళు సర్వీస్ చేసే విధంగా ఆ వర్క్లోడ్ అనేది డిజైన్ చేయబడుతుంది. అండ్ దెన్ ద ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ సేల్స్ కాల్స్ పర్ అకౌంట్ పర్ యానం ఈజ్ ఆల్సో డిటర్మైన్డ్. అలాగే నెంబర్ ఆఫ్ సేల్స్ కాల్స్ పర్ అకౌంట్ పర్ యానం ఈజ్ ఆల్సో డిటర్మైన్డ్. అలాగే ఈ సేల్స్ కాల్స్ పర్ అకౌంట్ పర్ యానం ఎన్ని అనేది కూడా ఇక్కడ డిటర్మైన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఒక్కొక్క సేల్స్ పర్సన్ ఎన్ని సేల్స్ కాల్స్ చేయాలి, వాళ్ళ ఒక సంవత్సర కాలంలో ఎన్ని సేల్స్ కాల్స్ అనేవి చేయాలి అనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కాల్స్ ఈజ్ ఏ సేల్స్మెన్ కెన్ మేక్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ డిటర్మైన్డ్. అలాగే ఒక్కొక్క సేల్స్మెన్ యావరేజ్గా ఎన్ని కాల్స్ చేయాలి, ఒక సంవత్సర కాలంలో ఎన్ని చేయాలి అనేది కూడా ఇక్కడ డిటర్మైన్ చేయడం జరుగుతుంది. బై డివైడింగ్ ద టోటల్ కాల్స్ రిక్వైరింగ్ బై ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కాల్స్ ఈ సేల్స్మెన్ కెన్ మేక్ ద నెంబర్ ఆఫ్ సేల్స్మెన్ రిక్వైర్డ్ ఈజ్ అరైవ్డ్ ఎట్. అలాగే టోటల్ సేల్స్ కాల్స్ మనం చేయాల్సిన ఎన్ని, అలాగే యావరేజ్గా చేసినటువంటి కాల్స్ ఎన్ని, ఆ సేల్స్మెన్ అనేవాడు యావరేజ్గా ఎన్ని చేశాడు, టోటల్ ఎన్ని, దీన్ని బట్టి మనకి ఫ్యూచర్లో ఇంకా ఏమైనా సేల్స్మెన్ రిక్వైర్మెంట్ అనేది ఉందా అనేది తెలుస్తుంది అనమాట. మనం టోటల్గా చేయాల్సినటువంటి కాల్స్ ఎన్ని, అలాగే యావరేజ్గా ఎన్ని కాల్స్ చేశారు, దాన్ని బట్టి ఆ టోటల్ కంటే కూడా యావరేజ్ అనేది తక్కువ ఉంటే అప్పుడు మనకు ఇంకా రిక్వైర్డ్ సేల్స్మెన్ అనేది ఇంకా కావాలి అని అర్థం చేసుకుని వాళ్ళు ఇంకా కొంతమంది సేల్స్మెన్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. And then next method, equal potential method. This method is based on the productivity of a salesman depending on the potential of the territory. An attempt is made to structure the territories with equal potentials rather than equal workloads. ఈ ఈక్వల్ పొటెన్షియల్ మెథడ్లో ఏంటంటే వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అనేది, సేల్స్మెన్ యొక్క ప్రొడక్టివిటీ అనేది వాళ్ళ యొక్క పొటెన్షియల్ బట్టి ఉంటుందన్నమాట. ఆ టెరిటోరియాలో వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అనేది ఎలా ఉంటుందంటే ఆ సేల్స్మెన్ యొక్క పొటెన్షియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు బాగా పనిచేయగలిగి బాగా మంచి క్యాపబిలిటీస్ ఉన్న సేల్స్మెన్ అయితే వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ఆ టెరిటోరీ యొక్క పర్టికులర్గా ఆ టెరిటోరీ యొక్క ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అనేటటువంటిది తెలుస్తుంది. ఇక్కడ ఈక్వల్ పొటెన్షియల్ రాదర్ దెన్ ద ఈక్వల్ వర్క్లోడ్. ఇక్కడ వీళ్ళు వర్క్లోడ్ కంటే కూడా పొటెన్షియల్కి, ఈక్వల్ పొటెన్షియల్కి వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ టూ మెనీ సేల్స్ టెరిటోరియస్ అండ్ టూ మెనీ సేల్స్ మీన్ యాడెడ్ కాస్ట్. అలాగే ఎక్కువ సేల్స్ టెరిటోరియస్, అలాగే ఎక్కువ మంది సేల్స్ మ్యాన్ ఉన్నారంటే అది ఆ కంపెనీకి ఖర్చుతో కూడుకున్నటువంటిది.
నెంబర్ ఆఫ్ టెరిటోరీస్ పెరిగే కొద్దీ మనకి సేల్స్ మ్యాన్ కూడా ఎక్కువ మంది కావాల్సి ఉంటుంది. అదేంటంటే కంపెనీకి ఎక్స్పెన్స్ అనమాట. అది కంపెనీ ఖర్చుతో కూడుకున్నటువంటిది. అలాగే టూ ఫ్యూ టెరిటోరీస్ మీన్ ఇన్అడిక్వేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ మార్కెట్ పొటెన్షియల్. అలాగే బాగా తక్కువ టెరిటోరియస్ ఉండి సేల్స్ మెన్ కూడా తక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళని ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది చేస్తున్నారని అర్థం అనమాట. అంటే ఎంప్లాయీని బాగా యూజ్ చేసుకుని వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుని వాళ్ళ యొక్క శ్రమని దోపిడీ చేసుకుంటున్నారని అర్థం అనమాట. మరీ ఎక్కువ ఉండకూడదు, అది ఎక్స్పెన్స్తో కూడుకున్నది. అలా అని మరీ తక్కువ ఉండి ఎంప్లాయీస్ని ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది కూడా చేయకూడదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.